వెంకటేశ్వర విద్యాపీఠ వారి ఆహ్వానం మేరకు మీ ప్రెస్ వారిని ఆహ్వానించిన సందర్భంగా మీరు ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ క్లబ్లో మాకు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులందరికీ మొదటిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా దేశ సేవ కోసము ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవల్ ఫోర్స్ అహర్నిశలు దేశ అభివృద్ధి కోసం ఎంత కష్టపడతారో వాళ్ళ ప్రాణాలను సైతము తెగిస్తూ చలి వాతావరణంలో భారతదేశ సమగ్రతను కాపాడటానికి ఎంత బాగా కష్టపడతారో మీ అందరికీ తెలిసిన విషయం. అలాగే అదే తరహాలో నిరంతరము ప్రజలకు సమర్థవంతముగా, సమయానుకూలంగా, సందర్భోచితంగా సమాచారాన్ని సమయంలోపు అందరికంటే ముందు ఎస్పెషల్లీ ఎక్స్క్లూజివ్లీ సమాచారాన్ని అందాలనే ఉత్సాహంతో ఉన్నటువంటి మీ అందరికీ మొదటిగా శ్రీ వెంకటేశ్వర విద్యాపీఠ చైర్మన్ అయిన వెంకటేశ్వర గారు మీకు అభినందనలు తెలియజేసుకుంటున్నారు. ఏ విషయాన్నైనా నిర్భయంగా, నిజాయితీగా అందిస్తున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా సంస్థ వెంకటేశ్వర విద్యాపీఠ మధురవాడలో ఇంకా తెల్లవారక మునిపే అంటే 1995లో చాలా చిన్న రోడ్లు కూడా లేని రోజులలోనే ఇక్కడ ఒక మంచి విద్యా సంస్థని 95లోనే కీర్తిశేషులు రోషయ్య గారి చేతుల మీదుగా, అప్పటి మేయర్ సబ్బం హరి గారి చేతుల మీదుగా, గుడివాడ గురునాథరావు గారి చేతుల మీదుగా మధురవాడలో 95లో మనం ఈ సంస్థ ఏర్పాటు చేశాము. ఈరోజు మధురవాడలో 30 నుంచి 35 సంవత్సరాలు ఉన్నటువంటి వయసు గల పిల్లలందరూ కూడా ఎక్కడో ఏదో ఒక రోజు వెంకటేశ్వర విద్యాపీఠలో అక్షరాభ్యాసం నేర్చుకున్న వాళ్ళే. మన సంస్థలో కేజీ నుండి పీజీ వరకు ఏర్పాటు చేయాలని 95 నుంచి ఉత్సుకుతున్నప్పటికీ ఒక మధురవాడలోనే కాకుండా అరిలోవా, ఆనందపురం, వైజాగ్ ఏవియన్ కాలేజ్, శ్రీకాకుళం, రాజమండ్రిలో కూడా మన ప్రాంతీయులు మీ అందరూ సహాయ సహకారాలతో, ఆనాటి మిత్రులందరి సహకారాలతో మేము ఏర్పాటు చేశాము. నేడు ఒక 500 మంది ఉపాధ్యాయులకి డైరెక్ట్ గాను, ఇండైరెక్ట్ గాను మేము ఉపాధి కల్పిస్తున్నాము. ప్రతి సంవత్సరము కొన్ని వందల మంది విద్యార్థుల్ని తయారు చేసి పంపిస్తున్నాము. సుమారు ఒక భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో ఇదే సంస్థలో చదువుకొని ఉద్యోగం చేస్తున్నటువంటి విద్యార్థులు వేళ్ల పైన ఉన్నారు. ఒక ఆస్ట్రేలియాలోనే మన స్టూడెంట్ మిస్టర్ వడ్డాది సతీష్ కుమార్ అని 1 year ప్యాకేజ్ 1,60,00,000 రూపాయలతో హైయెస్ట్ మా ఇన్స్టిట్యూషన్లో చదువుకొని వెళ్ళినటువంటి వ్యక్తుల్లో హైయెస్ట్ ప్యాకేజీ ఎంజాయ్ చేస్తున్నటువంటి వ్యక్తి మన స్వతంత్ర నగర్ కాలనీ కురవాడే వడ్డాది. వాళ్ళ నాన్నగారు చిన్న సోడా షాప్ రన్ చేసేవాడు. సైకిల్ మీద ఇంటికి వెళ్ళించి ఫీజు కట్టలేని స్థితిలో ఉండి కూడా అబ్బాయి మన దగ్గర చదివించాము. అబ్బాయి ఈరోజు 1,60,00,000 రూపాయల ప్యాకేజీ ఆస్ట్రేలియాలో సంపాదిస్తున్నాడు. మధురవాడలో 95 నుంచి ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలు ఏవీ లేని రోజుల్లోనే కార్పొరేట్ సంస్థలు ధీటుగా మనం ఒక మంచి సంస్థను ఏర్పాటు చేశాము. ఆ సంస్థలో పనిచేస్తున్న అధ్యాపకులు మీ అందరి సహాయ సహకారాలతో ఈ సంస్థని ఇచ్చేసాము. ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సంవత్సరం 10th క్లాస్ రిజల్ట్ కూడా మధురవాడ అంటే భీమిలి కాన్స్టిట్యున్సీలోనే హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకున్న స్కూల్ కూడా వెంకటేశ్వర విద్యాపీఠ అనే విషయం మీ అందరికీ గర్వకారణంగా చెప్తున్నాం. మీకు మేము అందులో ప్యాంప్లెట్ పెట్టడం జరిగింది. ఇది ఎప్పుడు ఇవ్వాలంటే మే నెలలో మీకు అందించాలా, కానీ కొద్దిగా లేట్గా అందించాం. 590 మార్కులు. ఇంకొద్దిమంది పిల్లలు రీకౌంటింగ్ చేయించాము. వాళ్ళు 596 మార్కుల వరకు కూడా తెచ్చుకున్నారు. మరి పాంప్లెట్స్ మేము చేయించలేకపోయాము. సో మీకు 590 వచ్చిన మార్కుల అమ్మాయిని చూపించాము. మన స్కూల్లో భగవద్గీత అనేది ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్ అండి. ప్రతి స్టూడెంట్కి భగవద్గీత రావాలి. మన స్కూల్లో భగవద్గీత రాని స్టూడెంట్ అనే వ్యక్తి లేడండి. అలా ప్రతి సంవత్సరము గీతా జయంతి జరుగుతున్నప్పుడు ప్రతి ఇంటికి భగవద్గీతను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇట్లాంటి చాలా సాంస్కృతిక కార్యక్రమాలు,
చేస్తున్నాం. అలాగే ఈ సంస్థ మన కొమ్మాది జంక్షన్ లో మీరు అందరూ 2 నెలల ముందు మిమ్మల్ని ఆహ్వానించాం. వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మిస్తున్నామని మీరు అందరూ ఆశీర్వదించుతూ దేవాలయం నిర్మాణం చాలా అద్భుతంగా తయారవుతుంది. అవకాశం ఉన్నప్పుడు అలా చూడండి. ఈ సంవత్సరమే దాని ప్రతిష్ఠ కూడా చేయదలుచుకున్నాం. దానిని తిరుపతి దేవస్థానం వాళ్ళే మన టెంపుల్ పరివస్థానం అంతా వచ్చి సర్వే చేసి వెళ్ళారు. దేవస్థానం కావాల్సిన అన్ని విగ్రహాలు తిరుపతి దేవస్థానం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రేట్ 50% రేట్ తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. సో త్వరలో మిమ్మల్ని అక్కడ కూడా మేము ఆహ్వానించాలని తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు అక్షరాస్యత శాతాన్ని పెంచాలని గొప్ప ముఖ్య ఉద్దేశం అండి. ఆ ఉద్దేశం శాతంలో రకరకాల సర్వేస్ వాళ్ళు చేస్తున్నారు. ఆ సర్వేలో భాగంగానే మధురవాడికే మన సంస్థకి ఎంచుకొని అక్షరాస్యత శాతాన్ని పెంచడానికి APOSS అనే ఒక సంస్థ ద్వారా మనకి ఆర్డర్ నిర్ణయం ఇవ్వడం జరిగింది. ఏంటంటే 10th క్లాస్ చదవాలనుకునే విద్యార్థి 14 సంవత్సరాలు దాటి ఉంటే చాలు. అంటే అనేక రకాల పరిస్థితుల్లో గృహిణులుగాను చిన్న వ్యాపార సంస్థల్లోనూ స్థిరపడిపోయి చదవాలని కోరుకున్నా చదవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులందరికీ APOSS ద్వారా 14 సంవత్సరాలు దాటినట్టయితే 10th క్లాస్ రాసుకోవచ్చు. దానికి మన సంస్థ స్పెషల్ క్లాసెస్ అతి తక్కువ ఫీజుతో గవర్నమెంట్ ఫీజుతో రన్ చేస్తూ అతి తక్కువ ఫీజుతో ఇవ్వడం జరుగుతుంది. ఈ సమాచారాన్ని మీ ద్వారా పబ్లిక్లోకి అందించాలి. అంటే చదవాలని కుతూహలం ఉండి చదవలేనటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. బట్ ఏజ్ 14 years దాటితే చాలు. అలాగే ఇంటర్మీడియట్ 2 years అండి. ఆ ఇంటర్మీడియట్ 2 years కోర్సును కూడా ఒకే సంవత్సరంలో మనం కంప్లీట్ చేయొచ్చు. 15 సంవత్సరాలు దాటితే చాలు. మనం ఎక్కడైనా బోర్డులు కనబడితే ఇంటర్మీడియట్ 1 సిట్టింగ్ అని ₹1,00,000 పే చేస్తే చాలు అండి. దీనికి అంత అవసరం లేదండి. 5 నుంచి 6 వేల రూపాయలు పే చేస్తే ఈ 2 years కోర్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇదే మీరు ప్రైవేట్లోకి వెళ్తే ₹1,00,000 ఇస్తే కానీ దీని తాలూకా ఫీజు మీకు ఇంటర్ 1 సిట్టింగ్ అనే కోర్సు కంప్లీట్ చేయలేరు. బట్ ఇక్కడ మాత్రం ఇంటర్ 1 సిట్టింగ్ మీకు 5-6 వేల రూపాయలకే అయిపోతుంది. 2 years కోర్స్ కూడా ఇంక్లూడింగ్ బుక్స్, ఇంక్లూడింగ్ క్లాసెస్. అంటే మన ఇన్స్టిట్యూషన్ ఓన్లీ ఒక సేవా కార్యక్రమంలో భాగంగా మీకు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి మీరు కానీ మీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ డిగ్రీ చదవాలని కోరిక ఉందనుకోండి, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉంటే డిగ్రీ కోర్సెస్ కూడా కరస్పాండెన్స్ కోర్స్ ప్రకారం మన స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ల్యాబొరేటరీ, లైబ్రరీ ఏర్పాటు చేస్తాం. అది కూడా ₹6,000 per year. సర్వీస్ చార్జెస్ ₹200 తీసుకొని మీకు ఆ కోర్సెస్ అన్నింటినీ చేస్తున్నాము. యూజీ అలాగే పీజీ కోర్సెస్, డిగ్రీ కంప్లీట్ అయింది, ఫర్దర్ ఎడ్యుకేషన్ చేయాలి, కాలేజీకి వెళ్ళలేము, ఆల్రెడీ మనం ఒక రంగంలో స్థిరపడిపోయాము, ఇది చేయలేము అనుకున్నటువంటి వాళ్ళకి పీజీ రంగంలో కూడా ₹7,000 to ₹8,000 per annum 2 semesters కలిపి అయ్యే ఖర్చులో మన స్కూల్లోనే కోర్సెస్, క్లాసెస్, ల్యాబ్స్, ట్రైనింగ్ సెషన్ అన్ని ఎగ్జామినేషన్తో సహా కలిపి ఇక్కడే మీకు సర్వీస్ని అందించడము జరుగుతుంది. సో ఎస్పెషల్లీ మన కోసం అయితే మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం కూడా 2 years MA కోర్స్ కూడా మా దీనిలో ఉంది. అంటే మీకు ఉన్నటువంటి కార్డ్స్, సర్వీసెస్ కంప్లీట్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా చేయాలనుకుంటే ఇక్కడ ఒక మేడం గారి నెంబర్ మీ అందరికీ అందజేస్తాము. మీరు ఆ మేడం గారిని కన్సల్ట్ చేసుకున్నట్టయితే దీనికి ఎవరితో డిస్కస్ అక్కర్లేదు, రికమెండేషన్ అక్కర్లేదు. ₹6,000 ఫీజు కోసం సంవత్సరానికి అయ్యే ఖర్చుల కోసం ఎవరితో చర్చించాల్సిన అవసరం లేకుండానే గవర్నమెంట్ ఫీజుల్లోనే మీకు MA జర్నలిజం చేసుకోవచ్చు. MA జర్నలిజం అండ్ MA మాస్ కమ్యూనికేషన్ అంటే ఒక సమాచారాన్ని లాట్ ఆఫ్ మెసేజెస్ కింద మార్చడాన్ని మాస్ కమ్యూనికేషన్ అంటాం. అవన్నీ మీకు తెలిసిన విషయం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు. ఆ కోర్సెస్ కూడా మేము అదే ప్రైస్కే కోర్స్ అందిస్తున్నాము. అలాగే ఈ దేశంలో టీచర్ పోస్ట్ అనేది అత్యుత్తమైన పోస్ట్ అండి. అంటే మనందరికీ ఒక విషయం తెలుసు, మా పిల్లల్ని ఒక మంచి టీచర్ దగ్గర పెట్టామని చెప్తూ ఉంటారు. అలాంటి మంచి టీచర్ దొరకాలంటే ఆ మంచి టీచర్ రామాయణ, భారత, భాగవత, ఇతిహాస, అష్టాదశ పురాణాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రజెంట్ AI కోర్సెస్ నాలెడ్జీలో సంపాదించుకున్న వాళ్ళే టీచర్ అంటాం. అలాంటి కోర్సులన్నింటినీ మన స్కూల్లో నేర్పుతూ అదే బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ విశాఖపట్నం టౌన్లో ఇంకెక్కడా లేదండి. అది కూడా మన కాలేజీలోనే ఉందండి. అలాగే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే మన ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఆ ట్రైనింగ్ ఎడ్యుకేషన్ సెంటర్ కూడా మన ఇన్స్టిట్యూషన్లో ఉంది. దానికి మన దగ్గర PhD చేసినటువంటి, డాక్టరేట్ చేసినటువంటి టీచర్స్ ద్వారా ట్రైనింగ్ క్లాసులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ కోర్సెస్ కూడా అతి తక్కువ ఫీజులతోనే మనము రన్ చేయడం అనేది జరుగుతుంది. ఇవి మనకు ఉన్నటువంటి సమాచారాన్ని
పత్రిక ముఖ్యంగా తెలియజేస్తూ ఈ సమాచారాన్ని మీ ద్వారా పబ్లిక్కి సమాచారాన్ని అందించి ఈ లిటరసీ రేట్ని గవర్నమెంట్ ఒక్కరే కాకుండా నేను ఒక్కరినే బాధ్యత కాకుండా మీరందరూ బాధ్యత తీసుకొని ఈ లిటరసీ రేట్ని పెంచడానికి కృషి చేస్తారని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ ఈ సమాచారాన్ని పత్రికా ముఖంగా కానీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ మీ వాయిస్ ద్వారా కానీ బయటికి సమాచారాన్ని అందిస్తారు. దానికి సంబంధించిన బ్రోచర్స్ అన్ని మీ పాంప్లెట్ మీకు ఒక బ్రోచర్లో పెట్టడం జరిగింది. ఈ సమాచారాన్ని అర్థం చేసుకుంటారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. అలాగే రేపు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో రేపు సెప్టెంబర్ 5వ తారీఖున కొత్త డిఎస్సి పోస్టులు తీస్తున్నారండి. ఈ డిఎస్సి పోస్టుల్లో కూడా మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో వచ్చే కొత్త టీచర్స్ అందరూ కూడా వీళ్ళందరూ కూడా వెంకటేశ్వర విద్యాపీఠ నుంచి వచ్చిన వాళ్ళేనండి. నెంబర్ ఆఫ్ పీపుల్స్ డిఈడి ఇన్ ఇంగ్లీష్ మీడియం ఇన్ ఆంధ్రప్రదేశ్, ఓన్లీ వన్ కాలేజ్ ఇన్ మధురవాడ అండి. మేము కూడా ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేయలేదు. ఓన్లీ వన్ కాలేజ్ ఇన్ విశాఖపట్నం, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం. సో ఈ కాలేజ్ నుంచి ఎవ్రీ ఇయర్ 100 మెంబర్ చిల్డ్రన్స్ వెళ్ళడం వల్ల లాస్ట్ 3 yearsలో ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ టీచర్ పోస్టులు అందరూ ఏ ఊర్లో ఏ జిల్లాలో వాళ్ళు చేశారంటే అన్న వాళ్ళు వెంకటేశ్వర విద్యాపీఠం నుంచి వెళ్ళినటువంటి విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారండి. ఇందులో మీ పిల్లలు కూడా అవకాశం ఉన్న వాళ్ళు బీటెక్ చేయండి, అవకాశం లేని వాళ్ళు ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు డిగ్రీ చేర్చుకోండి. డిగ్రీ కంప్లీట్ చేసే పిల్లలు ఎవరైనా ఉన్నట్టయితే మన స్కూల్లో బీఈడి కోర్సు చాలా తక్కువ ఫీజెస్కి రన్ చేస్తున్నాం. ఖచ్చితంగా నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళీ పోస్టులు తీసేసరికి మన పిల్లలు తయారు చేయడానికి మేము అన్ని రంగాల్లోనూ సమాయత్తం చేస్తున్నాం. మీరు ఈ విషయాన్ని పత్రికాముఖంగాను తెలియజేస్తారు. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఇచ్చే బ్రోచర్స్ ద్వారా తెలియజేస్తారని కోరుకుంటున్నాం. మైక్ ఆఫ్ చేసిస్తాం. మీకు ఏవైనా దీనిపైన కోర్సెస్ గురించి సందేహాలు ఉంటే మేము మీకు తిరిగి సమాచారం అందించడం సిద్ధంగా ఉన్నాము. అందరికీ ధన్యవాదాలు. మేము ఏం మాట్లాడాలో ఇవన్నీ మీకు పేపర్ ఇస్తున్నాను, మళ్ళీ మీరు నోట్ చేయటం లేకుండా మీరు రాయడానికి ఎవరు కానీ అందుకని మేము మాట్లాడే ప్రతి సమాచారాన్ని మీ పేపర్ రూపంలో అందిస్తున్నాము. అదే ప్రెస్ నోట్గా మీరు భావించాలి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అందరికీ. ఒకవేళ ఎవరికైనా ఈ సమాచారం పైన సందేహాలు ఏమిటి అడుగుతారని కోరుకుంటున్నాను. పీజీలో ఉందండి, ఎంబీఏ ఉంది, ఎంసీఏ ఉందండి, ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా ఉన్నాయండి మన దగ్గర. అది 4 సెమిస్టర్స్ ట్రైనింగ్ క్లాసెస్ ఉన్నాయి. బుక్స్ మేమే ఇస్తాము. దానికి కూడా చాలా తక్కువ ఫీజే రన్ అవుతుంది. మామూలుగా ఎంబీఏ చేయాలంటే 2 to 4 lakhs వరకు ఉంటుంది. బట్ ఇది 20,000 కంటే ఎక్కువ లేదు. ఒకసారి మా ప్రియా మేడం గారిని ఈ ఏపీఓఎస్ఎస్ ఈ డిగ్రీ కాలేజెస్ అన్నిటికీ ఆవిడ ఇన్ఛార్జెస్ అండి. ఆవిడ ఎంఏ పిహెచ్డీ చేశారు. ఆ నెంబర్ కింద పేపర్లో మీకు నెంబర్ రాసామండి. ఈ మేడం గారు మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు ఆఫీస్లో ఉంటారు. నాట్ ఎంబీబీఎస్, ఎంబీఏ. సో ఎంసీఏ గురించి అంటే నాట్ ఓన్లీ ఏపీఓఎస్ఎస్, ఇంటర్మీడియట్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సెస్ కోసం ఏదైనా ఉన్నట్టయితే వీటికి మీకు సంబంధించినంత వరకు మాట్లాడడానికి అవకాశాన్ని ఇస్తారు. థ్యాంక్ యూ. ఈ మేడం గారు వెంకటేశ్వర విద్యాపీఠ ఇన్ఛార్జ్ అండి. ఈ 10th క్లాస్ కోర్సెస్ మీద కానీ ఎవరికైనా పిల్లలు చదువులు సందేహాలు వాటి మీద ఎప్పుడున్నా ఈ మార్నింగ్ 8 to 9 to ఈవినింగ్ 6 o'clock వరకు మన ఇన్స్టిట్యూషన్లో సందేహాలు ఉన్న వాటిని ప్రెస్ మీట్ అంటే ఏ కమ్యూనికేషన్ ఈ మేడం గారు అందిస్తారు. మేడం గారి పేరు స్వాతి, ఎంఏ తెలుగు లిటరేచర్ చేశారు. అద్భుతమైన రైటర్. సార్ కూర్చోండి సార్, రైటర్ పేరు మిస్టర్ శ్రీనివాస్ గారు, బీఈడి కాలేజీ ప్రిన్సిపల్ గారు. మన దగ్గర ఉన్నటువంటి 3 బీఈడి కాలేజెస్ కి 3 ప్రిన్సిపల్స్ ఉంటారు. ఆ 3 బీఈడి కాలేజెస్ కి లైక్ ఆపరేషన్ ఆఫ్ ఆర్గనైజర్ ఈయనే చూస్తారు. బీఈడి సంబంధించినటువంటి ఏది విషయం కావాలన్నా మీ నెంబర్ కూడా అందులో ఉంది, మీరు తీసుకోవచ్చు. మిస్టర్ తిరుపతిరావు గారు, ఈయన ఎంఏ ఎంఎడ్ డిఎడ్ కాలేజీ ప్రిన్సిపల్ గారు. ఈయన లాస్ట్ 10 years నుంచి వెంకటేశ్వరలో డిఎడ్ కాలేజీలో చేస్తున్నారు. మన పిల్లలకు సంబంధించిన డిఈడి కోర్సెస్ గురించి, ఈ టీచర్ ట్రైనింగ్ గురించి, టీచర్ పోస్ట్ గురించి ఎప్పుడు ఏది కావాలన్నా ఆయన నెంబర్ కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది. ఏ సమాచారం కావాలన్నా వారు మన సంస్థ నుంచి మీకు అందించడానికి ప్రయత్నిస్తారు. థ్యాంక్ యూ ఆల్. ఏదైనా క్వశ్చన్స్ వేస్తే దానికి మేము సమాచారం అందిద్దాం, లేకపోతే 2 minutesలో చెప్పేస్తాం. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ. ఎస్, 10th క్లాస్ పాస్ అయిన తరువాత ఇంటర్మీడియట్ మళ్ళీ కావాలంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో జాయిన్ అయిపోవచ్చు.
2 years కోర్స్ సార్ అది. ఒక సెమిస్టర్కి వచ్చేసి రఫ్గా 30,000 వరకు ఉంటుంది సార్. చేసుకోవచ్చు అండి, చేసుకోవచ్చు. 4 2 years ఏంటి లేదండి, 95 వరకు రాసుకోవచ్చు. కర్ర పట్టుకొని వెళ్ళేంతవరకు పరీక్ష రాసుకోవచ్చు. 14 సంవత్సరాలు దాటాలి. ఇప్పుడు మన పోలీస్ గ్రేహెండ్స్ ఉంది కదా, అక్కడి నుంచి మాకు సంక్షేమానికి ఒక 40 మంది రాస్తారు. ఇక్కడ పోలీసు పక్కన పాలెంలో పెరేడ్ ఉంది కదా, అందులో నుంచి ఒక 40 మంది రాస్తారు. మన మధురవాడ వాళ్ళు మాత్రం రాయరండి, ఎందుకంటే అందరూ సాఫ్ట్వేర్ వైపు ఆలోచిస్తాము. మన పిల్లలందరూ మన వాళ్ళు ఎవరు రాయరండి. అరకు, పాడేరు బీఈడి టీచర్ పోస్ట్ అంటే సూపర్ అండి. మరి శ్రీకాకుళం వాళ్ళ శ్రీకాకుళం ఎంతమంది నాకు తెలియదు, కానీ మా అమ్మ నాన్న పుట్టప్పటి నుంచి మాకు నేర్పింది ఏంటంటే డాక్టర్ అవ్వాలని ఎప్పుడు చెప్పలేదు, సివిల్స్లోకి వెళ్ళాలని చెప్పలేదు. నాన్న నువ్వు అర్జెంట్గా టీచర్ అవ్వాలని మాత్రం నేర్పారు, మమ్మల్ని అలాగే చదివించారు. సో అక్కడ పుట్టిన పిల్లలందరినీ మనం మంచి మాస్టర్ అవ్వాలని మాత్రం శ్రీకాకుళంలో నుంచి ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారండి. సో మీకు ఆంధ్రప్రదేశ్లో ఈ 3 జిల్లాల్లో టీచర్ అని ఎవరైనా ఉన్నారు అంటే అది ఎక్కువ జిల్లా వారు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉంటారండి. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అనుకుంటున్నాము. విజయనగరం కూడా రూరలేనండి, మళ్ళీ సిటీ లిమిట్స్. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక జిల్లా. అవునండి, క్లాసెస్ ఫ్రీ అండి, అంటే ఎప్పుడైనా రావచ్చు అండి. అంటే అది సండే క్లాసెస్ మాత్రమే పెడతాము. వీక్లీ 1 సండే క్లాసెస్ పెడతాం. మీరు రాకుండా ఇంటి వరకు చదువుకోవచ్చు, మీకు బుక్స్ ఇచ్చేస్తాం. మీకు ఆల్రెడీ వెల్ నాలెడ్జ్ పీపుల్ కాబట్టి బుక్ పట్టుకొని మీరు చదువుకోవచ్చు. పీడిఎఫ్స్ ఇచ్చేస్తాను నేను మన స్కూల్ బిల్డింగ్ లోనే, మధురవాడలోనే, నగరపాలెం రోడ్ ఉంది కదా, సీఎం బిల్డింగ్. అన్ని ఇవన్నీ 4 ఎంసీఏ ఫ్యాకల్టీ మా దగ్గర ఎవరు ఉండరు. మీ బుక్స్ అన్ని పీడిఎఫ్ ఇచ్చేస్తాము. మీకు ఎప్పుడైతే డౌట్స్ ఉన్నాయో మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఏయూలో స్టాఫ్ వచ్చి ట్రై చేసి వెళ్తారు. అదేనండి, వాళ్ళే మీకు ఆన్లైన్ కోర్సెస్ ట్రైనింగ్ అనమాట. ఎంబీఏ అండ్ ఎంసీఏకి డైరెక్ట్ లైవ్ క్లాసెస్ చాలా తక్కువ, ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువగా ఉంటాయి. మీరు ఎంసీఏ కోర్సు కంప్యూటర్ కోసం అయితే మాత్రం మాకు సాఫ్ట్వేర్ మీకు నేర్పడానికి వస్తారు. మిగతాదంతా మీకు ఆన్లైనేనండి. అంతా త్రూ ఏయూ కరెస్పాండెన్స్. మీకు లాగిన్ నెంబర్ ఇస్తారు, మీరు ఆ లాగిన్లోనే అన్ని ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన జర్నలిజం కానీ మన మాస్ కమ్యూనికేషన్ బుక్స్ ఇచ్చేస్తాం మీకు. మనం కూడా ఏఏ మీరు అక్కడ వెళ్ళక్కర్లేదు, ఇక్కడ అన్ని మీకు సర్వీసెస్ ఇస్తాము. మీకు వైజాగ్లో రాస్తే ఆంధ్ర యూనివర్సిటీలో ఎక్కడ సెంటర్ వస్తుందో తెలదు, ఆ సెంటర్లో ఎవరు ఉంటారో తెలదు. ఇక్కడైతే సెంటర్లో మన ఆయన ప్రిన్సిపల్ ఉంటాడు కాబట్టి నువ్వు వచ్చావని తెలవగానే నీకు వచ్చి రెస్పెక్ట్ ఇచ్చి నీ సెంటర్లో కూర్చొని పెట్టి స్లిప్లు ఇవ్వకపోయినా కూర్చొని రాయించగలరు. ఎస్ సార్, అంటే మీ ఇంట్లో ఉన్నట్టుంటాం. చాలా మంది ఫీల్ అవుతారు వెంకటేశ్వర ఎందుకు చేయాలి, అది ఏఈలో చేయొచ్చు కదా. మీరు ఇప్పుడు అంతా సర్టిఫికేట్ కానీ కోర్సు కానీ త్రూ బై ఏఏ. మా దగ్గర ఏమి మీకు ఓన్లీ ఫీ రిసీట్ కూడా మీకు ఏయూ నుంచే వస్తుంది. మీ పేమెంట్ కూడా ఆన్లైనే, మీ బుక్స్ పీడిఎఫ్ కూడా ఏఏ. ఎగ్జామ్ రైటింగ్ సెంటర్ మాత్రమే మా బిల్డింగ్లో ఉంటాయి. మీకుంటే డౌట్స్ క్లారిఫికేషన్స్ మాత్రం మన బిల్డింగ్లో ఉంటాయి. ప్రతిదీ పిన్ టు పిన్ మన గ్రూప్ అవుట్ మెన్షన్ చేసి ప్రతిదీ రికార్డ్స్ దగ్గర నుంచి ఎప్పుడు ఏ సమాచారం కావాలన్నా మీకు మెసేజ్ అంతా త్రూ వాట్సాప్ ఇచ్చేస్తారు. అంతేనండి, ఒక పోస్టింగ్ అంటే అక్కడ ఏయూకి మీరు వెళ్ళలేరు కాబట్టి ఇక్కడ మనం తీసుకొని దీనికి కూడా మేము ఓన్లీ సర్వీసేనండి. 200 రూపీస్ 300 రూపీస్ మాత్రమే పర్ అకాడమిక్కి, సంవత్సరానికి 200 రూపాయలు తీసుకొని చేస్తున్నాం. ఇదంతా లిటరసీ రేట్ పెంచాలి, మార్కెట్లో వెంకటేశ్వర విద్యాపీఠం వాళ్ళు వెళ్ళాలి, అది కాన్సెప్ట్ అండి. మీరే చెప్పాలి. అవి మాస్ కమ్యూనికేషన్ ఉంటుంది, జర్నలిజం ఉంటుంది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు మీకు వెంకటేశ్వర కార్డు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మీరు ఆ బుక్స్ మేమే ఇస్తాము. మా ద్వారా పరీక్ష రాసుకోవచ్చు. పరీక్ష మీ ఇంటి దగ్గర ఉంటుంది, అదే మన స్కూల్లో ఉంటుంది. అవునండి, బుక్స్ ఫ్రీ అండి. క్లాసులు మిమ్మల్ని పిలుస్తాం, బుక్స్ మాత్రం మేము ఫ్రీ ఇస్తాం.
ఏసీ. ఇప్పటి వరకు మన ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక 2000 పీపుల్స్ రిలీవ్ అయ్యారండి. ఇప్పుడున్న ఈ 3 జిల్లాలో 40% స్టూడెంట్స్ వెంకటేశ్వర విద్యాపీఠ వాళ్ళేనండి. అరుపు, పాడేరు ఇవన్నీ కూడా మన స్టూడెంట్సేనండి. రేపు డిఎస్సి సెలెక్టింగ్ ఎక్కడైనా జరుగుతుందంటే అక్కడ ఎక్కడ చదివామంటే అలా అదే చెప్తారు, వెంకటేశ్వర కాలేజ్ మధురవాడ అనే చెప్తారండి. ఎందుకంటే థ్యాంక్ యూ.